కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద 4వ రోజు దీక్ష చేపట్టారు ఎమ్మెల్యే. బోర్డు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పొడిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరారు. కేంద్రం ఆధీనంలోని సికింద్రాబాద్ సివిల్ ప్రాంతాలకు సరిగ్గా నిధులు రాకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని జీహెచ్ఎంసీని అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ సిఓ గారు ఉన్నారు, ఈ యొక్క సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుంటే ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇప్పుడు అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది కాబట్టి కేంద్ర బీజేపీ తోటి గవర్నమెంట్ మీద మా ఫైట్ విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టలే అనే దాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేటలో ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్ఓసీలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసిరు. వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 1 మంత్లు ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు నా చెప్పరు, కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరికి వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా ఒకటి. రెండోది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులు ఉంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి.